గురుగారు, నిత్య పూజలో ఆంతర్యం ఏమిటి? నిత్య పూజ చేయకపోతే దోషం ఏమైనా ఉంటుందా? చెయ్యకపోతే దోషం ఏమీ లేదు, చేస్తే ప్రయోజనం ఉన్నది. ఉమ్, మనిషి జీవితానికి పరమావధి ఒక్కటే. ఏ మనిషి అయినప్పటికీ కూడా, స్త్రీ కానీ, పురుషుడు కానీ, నపుంసకుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, అన్యవర్ణములు కానీ, ఎవరైనప్పటికీ కూడా మానవ జీవితం వచ్చింది అంటే ఆ జీవికి పరమావధి ఒకటి ఉన్నది. ఏమిటా పరమావధి అంటే జన్మ రాహిత్యమును పొందుట, మరల జన్మ లేకుండా చేసుకొనుట. ఇది లాస్ట్ గోల్ మనిషి అన్నవారికి. కలి ప్రభావం చేత ఇవాళ రోజున హౌ టు గెట్ మోర్ మనీ, ఇది మాత్రమే గోల్గా ఉన్నది. కానీ వాస్తవానికి పొందవలసింది మోక్షం. మోక్షం పొందవలసిన ప్రతి వారికి నిత్య పూజ కావాలి. నిత్యము భగవంతుని ఆరాధించడం, నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలు మనం చేస్తున్నాం. ఆ చేసేటువంటి యజ్ఞములలో దేవయజ్ఞం అనేది ఉన్నది కదా, ఆ దేవయజ్ఞమే పూజ, అర్చన. అర్చనా విధానములు అనేక రకాలు. కనుక తప్పక ప్రతి ఒక్కరూ దేవతారాధన చేసి తీరవలసిందే. ఆ దేవత యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది ఆయా వ్యక్తుల యొక్క మానసిక నిర్ణయం. ఆ దేవత యొక్క పేరు ఏమిటి అనేటువంటిది ఆయా వ్యక్తుల మానసిక నిర్ణయం. ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు, ఏ రూపంతో అయినా అర్చించవచ్చు. భారతీయ సనాతన ధర్మం ఒక చెట్టుని కూడా పూజిస్తుంది. పంచకల్పవృక్షములు అని ఉన్నాయి మనకు. రావి చెట్టు కల్పవృక్షమే, మేడి చెట్టు కల్పవృక్షమే, ఉసిరి చెట్టు కల్పవృక్షమే, తులసి చెట్టు కల్పవృక్షమే, మారేడు చెట్టు, ఇవన్నీ కల్పవృక్షాలే. వాటిని అర్చించే విధానం ఉన్నది. ఒక రాతిని భగవంతునిగా భావించి పూజించే విధానం ఉన్నది. ఒక పుట్టను భగవంతునిగా భావించి పూజించే విధానం ఉన్నది భారతీయ సనాతన ధర్మంలో. దీని అర్థం ఏమిటి? తెలివి తక్కువగా, ఆలోచన లేకుండా దేనికి పడితే దానికి కుంకాలు వేసేయటం, పసుపు వేసేయటం చేసేస్తున్నారు అని లోకంలో అనేక మంది విమర్శించేటువంటి విమర్శకులు లేకపోలే ఉన్నారు. కానీ ప్రతి వస్తువును దైవభావంగా భావించటమే దీని ఆంతర్యం. కనబడే ప్రతిదాన్ని, ఒక్క మనిషినే కాదు, ప్రతి జీవిని కూడా దైవముగా భావించి అర్చించేటువంటి ఆ గౌరవ భావం కలిగేటువంటి దానికోసమే భారతీయ సనాతన ధర్మం ఈ విధమైనటువంటి విధానాన్ని, సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసింది. కనుక వీరు అర్చించాలా, వారు అర్చించాలా, అర్చించక్కర్లేదా, లేదు ఏదైనా పర్వదినంలో మాత్రమే అర్చించవలెనా, నిత్యము అర్చించవలసిందేనా, ఇదన్నీ సమస్యే లేదు. నిత్యము తన నైమిత్తిక జీవితంలో భగవద్ ఆరాధన అనేటువంటిది ఒక సమయాన్ని ఇచ్చి తప్పక చేయవలసిందే. అతడు పూజా మందిరంలో కూర్చుని చేస్తాడా, లేదు విడిగా కూర్చుని ధ్యాననిష్ఠుడై చేస్తాడా, ఎలాగైనా చేసుకోవచ్చు. కనుక తప్పక చేసి తీరవలసిందే, వదిలేటువంటి అవకాశం లేదు. అది చేస్తే కానీ మోక్షాన్ని పొందే అవకాశం లేదు. మోక్షాన్ని పొందడమే మానవ జీవితానికి పరమావధి. కనుక తప్పక చేసి తీరవాలి.